హాయ్ ఫ్రెండ్స్, హౌ టు పాస్ 10th ఎగ్జామ్స్ ఈజీలీ. సో యాక్చువల్గా ఫస్ట్ చదవడం అంటే ఏదో బైహార్ట్ చేయడం కాదు. సో సింపుల్గా నేను చెప్తున్నా అంటే ఫస్ట్ అసలు సబ్జెక్ట్ ఏంటిదో మీరు తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బికాస్ వాడు డల్లర్స్ అని ఆల్రెడీ ముందే ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి. ఎందుకంటే సమాజం అట్లా చేసేస్తుంది కొందరిని. బట్ యు ఆర్ నాట్ ద డల్లర్స్. ఎవ్రీ వన్ బార్న్ విత్ ఇంటెలిజెంట్ మైండ్ ఓన్లీ, బట్ యు నో హౌ టు షార్ప్ ఇట్. సో కమింగ్ టు ద పాయింట్, అసలు చాప్టర్స్, ఒక సబ్జెక్ట్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 చాప్టర్స్ ఉన్నాయి. అసలు 10 చాప్టర్స్లో మీరు 10 చాప్టర్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఈ లెసన్స్ నేమ్ బై హార్ట్ చేయండి. ఫస్ట్ ఈ లెసన్స్ నేమ్ ఏం చేస్తారంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఫస్ట్ మీరు చూడకుండా రాయండి. ఈ లెసన్ నేమ్స్ చూడకుండా రాస్తే మీకు ఏమవుతుందంటే అసలు బరస్తే బాధల్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో మీకు డౌట్ వచ్చినప్పుడు డోపమైన్ రిలీజ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే నాకు చదవాలని మీకు ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సో అందుకే ఫస్ట్ బరస్తే బాధలు అంటే ఏంటిది, ఈద్గా అంటే ఫస్ట్ చూడకుండా రాయండి. చూడకుండా రాసిన తర్వాత ఫస్ట్ లెసన్ నేమ్స్ ఎన్ని లెసన్స్ ఉన్నాయో మీకు తెలియకపోతే వేస్ట్. సో ఫస్ట్ లెసన్ నేమ్స్ రాసుకున్న తర్వాత ఆ లెసన్లో ఉన్న సమ్మరీ అంటే ఏంటిది, ఫస్ట్ లెసన్లో సమ్మరీ అంటే సారాంశం. అసలు ఈ బరస్తే బాధలు ఎవరు రచించిండ్రు, అసలు ఎందుకు రచించిండ్రు, అసలు బరస్తే బాధలు యూజ్ ఏంటి, ఈద్గా అంటే ఏంటిది, మామూజీ అనేది అంటే ఏంటిది అని సమ్మరీ నేర్చుకోండి. మీరు సమ్మరీ నేర్చుకున్నారనుకోండి, సారాంశం, సో మీకు అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుద్ది చదవాలా అన్నది. సో అప్పుడు సింపుల్ చిన్న స్టెప్స్ వేసారనుకోండి, మీకు ఇంకా చదవాలనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. ఫస్ట్ మీరు లెసన్ నేమ్స్ కరెక్ట్గా తెలుసుకున్నారనుకోండి, మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువుతారు. సో సారాంశం ఇదంతా సమ్మరీ చదవాలి. సమ్మరీ చదివిన తర్వాత ఒక్కసారి ఇన్డెప్త్గా ఈ సమ్మరీలో ఏముందని చాప్టర్ ఒకసారి చూసుకోండి. అంతే, చదవకండి, చూసుకోండి. ఒకసారి లైట్గా చదివి వదిలేయండి, మీకు అర్థమైపోతుంది. మీ మైండ్కి వచ్చేసిన బరస్తే బాధలు అంటే ఇది, ఈద్గా అంటే ఇది, అసలు ఈద్గా అంటే ఏంటిది, ఈద్గా అంటే ఒక ముస్లిం ఫెస్టివల్. ఆ రోజు రంజాన్ రోజు బక్రీద్ వాళ్ళు అక్కడ వెళ్ళి నమాజ్ చేస్తారు అని మీ మైండ్కి ఫస్ట్ క్లిక్ అయింది అనుకోండి, మీరు వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ మీరు ఎగ్జామ్స్ మినిమం 5 లైన్లో ఉన్న క్వశ్చన్ అయినా మీరు కనీసం ఒక 3 లైన్స్ అయినా ఆన్సర్స్ రాస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో అసలు ఏమీ లేదనుకోండి, మీరు ఏం రాయరు, దిక్కులు చూస్తారు. ప్రతి ఎగ్జామ్స్లో అందరూ ఫ్రీగా వదలరు, ఒక ఎగ్జామ్ పోయినా చాలు లైఫ్ ఫెయిల్ కావడానికి. సో నేను అందుకే ఏమంటానంటే ఫస్ట్ లెసన్స్ ఎన్ని ఉన్నాయో చూడకుండా రాసి నేర్చుకోండి, దాని మీనింగ్ తెలుసుకోండి, సమ్మరీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీకు ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, ఒక్కసారి చూడకుండా ఇవి రాయండి మీ క్వశ్చన్స్ ఆన్సర్స్. కవి రహీం కే జీవన్ కే బారే మే ఆప్ క్యా జాంతే హై, అసలు ఏమంటుండు, కవి రహీం గురించి మీకు ఏం తెలుసు రాయంటుండు. సో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. గురి కే బారే మే మీరాబాయి అప్నే పద్ మే క్యా బాత్ కహీ, అదే ఇప్పుడు మీరు ఈ లెసన్ని చదివి ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, జల్ కి కమీ కే కారణ్ భవిష్య మే కిన్ కిన్ సమస్య కా సామాన్ కర్నా పడ సక్తా హై అని ఇంత ఈజీగా అంటుంది. సో ఫస్ట్ మీకు మళ్ళీ ఇంకోటి, ఆన్సర్స్ ఎవరన్నా రాస్తారు లైఫ్, క్వశ్చన్ చదవడం ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చదవడం రాలేదా, మీకు ఆన్సర్ ఏం రాయాలో తెలియని క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇస్తారు, సో మీకు తెలియదు ఏం రాయాలో. సో ఫస్ట్ క్వశ్చన్ చదవడం వస్తే మీ క్వశ్చన్ చదవడం కాదు, చదివి అర్థం చేసుకునే తత్వం కూడా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ సింపుల్ ఏముంది, జల్కి కమ్మికే కారణం భవిష్యమి కిన్ సమస్య ఒక సామ్నా కర్నా పడ సక్తా అందులో ఏమంటుంది ఈజీగా, ఒకవేళ నీళ్ళు తక్కువ ఉంటే లైఫ్లో ఏం కోల్పోతామని చెప్తుండే. ఏముంటుంది ఈజీగా, నీళ్ళు లేకపోతే మనిషి బతకలేదు, నీళ్ళు లేకపోతే చెట్లు ఉండే, నీళ్ళు లేకపోతే ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ ఓజోన్ లేయర్ అన్ని డిస్టర్బ్ అయ్యి ఏమవుతుంది, అసలు వాళ్ళే కొలాప్స్ అవుతుంది. కథం దీనికి నేను 3 to 4 లైన్స్ నేను చెప్పింది 3 to 4 లైన్స్ రాస్తే మీకు ఈజీగా 4కి 3 మార్క్స్ అని వస్తాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకోరు, ఆన్సర్ దొబ్బిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఎప్పుడైనా సరే చాప్టర్స్ నేను బై హార్ట్ చేయండి, సమ్మరీ నేర్చుకోండి. సమ్మరీ నేర్చుకున్న తర్వాత మంచిగా అర్థం చేసుకొని అందరి లెక్క టెక్స్ట్ బుక్ చదవకండి. ప్రతి చాప్టర్ నేమ్ చదువుకొని చాప్టర్లో సమ్మరీ చదువుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ని ఒకసారి తిరిగేసి ఇది ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇంకొక తిరిగి ఆ క్వశ్చన్స్ చూడకుండా మీరు ఎగ్జామ్ రాసుకుంటే మీకు ఈజీగా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఎగ్జామ్స్ అంటే ఇంతే, మీరు ఈజీగా పాస్ అయిపోతారు.